Step into Value Zone. Value Zone. Value Zone. Hypermart. Batan నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. రీసెంట్గా వైరల్ అవుతున్నటువంటి ఒక్కొక్క పెళ్ళి దానికి సంబంధించినదే ఆల్రెడీ తమిళ చాలామంది చూసుంటారు. కుదిరితే నేను బ్యాక్ సైడ్లో కూడా వేస్తాను. ఆ పెళ్ళికి సంబంధించినటువంటి విషయంలో రకరకాల కామెంట్స్ అయితే వింటున్నా ఉన్నాయి. అమ్మాయి అందంగా ఉందనో, లేదు అనుకుంటే ఇటేపు ఉన్నటువంటి పర్సనాలిటీ మీద బాడీ షేమింగ్ చేస్తూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అంటే కింద పెట్టినటువంటి కామెంట్స్, ఆమెది అవసరం, ఇతనిది అవకాశం, అందుకే ఆ విధంగా జరిగిందని. ఇంకొక అతనైతే కొన్ని కామెంట్స్ చూస్తే, నా అందం ప్లస్ నీ డబ్బు ఈజ్ ఈక్వల్ టు పెళ్ళి, ఆఫ్టర్ 1 year డైవర్స్ మైనస్ ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 50-50 అట. ఇదొకటేనే కాదండి, ఆ జంట మీద రకరకాల కామెంట్స్ అయితే చూస్తూ ఉన్నాం మనం. ఎలా తీసుకోవాలంటారండి దీన్ని? సిగ్గు, మానం, లజ్జ, ఒక మానవత్వం అనేటటువంటి ఈ ఏమైనా ఈ నేను చెప్పిన వాటిల్లో ఏవి కూడా ఇక్కడ లేనటువంటి వాడు ఎవడైనా ఉంటే, ఏ ఆడదైనా ఉంటే, ఏ మగాడైనా ఉంటే మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. పెళ్ళి అనేది ఇద్దరు మనుషుల వ్యక్తిగత జీవితం అండి. అదేం వ్యవస్థను నాశనం చేసేది కాదు. అంటే పెళ్ళి కాకుండా ఇట్లాంటి వాళ్ళు కలిసి జీవించి ఉంటే నీ దాకా వచ్చేదా? నువ్వు మాట్లాడగలిగేవాడివా? మాట్లాడినా అది చెల్లేదా? వాళ్ళు హాయిగా పెళ్లి చేసుకున్నారండి. నువ్వెవడు మాట్లాడడానికి? నాకు అర్థం కాగలుగుతాను. మీకు గుర్తుందో లేదో, ఒక 2 years బ్యాక్ ఇట్లాగే పాప ఒక సెలబ్రిటీ పెళ్లి చేసుకుంటే, సింగరు ఒక మ్యారేజ్ చేసుకుంటే ఎంత భయంకరమైనటువంటి ట్రోల్స్ చేశారండి వాళ్ళని. అక్కడ కూడా మెయిన్ పాయింట్ ఏంటి? ఆవిడ చాలా అందంగా ఉంటారు, ఆయనకి చాలా డబ్బు ఉంది, ఆయన హోదాలో ఉన్నారు. అంత హోదా ఉన్న మా పర్సను ఆవిడకి దొరికేసరికి జనాల్లో ఎక్కడ లేని అసూయ, ద్వేషము, ఈర్ష్య అన్నీ వచ్చేసినాయి. వచ్చేసి ఆడాళ్ళందరూ ఆవిడ మీద పడిపోయారు, మగాళ్ళందరూ ఈయన మీద పడిపోయారు. లేదా మగాళ్ళందరూ ఆవిడ మీద పడిపోయారు, ఆడాళ్ళందరూ ఈయన మీద పడిపోయారు. ఎందుకంటే ఎవరికి అంత గొప్ప రిచ్ పర్సనాలిటీ భర్తలు దొరకనటువంటి ఆడాళ్ళందరూ, రెండోది ఏంటంటే అంత అందమైనటువంటి భార్య దొరకనటువంటి మగాళ్ళందరూ, వాళ్ళలో ఉన్న ఈర్ష్య అంతా కూడా ఈ మాటల రూపంలో, పదాల రూపంలో, కామెంట్ల రూపంలో బయటకు వస్తుంది. ఒక్క మాట నేను చెప్తానండి, పెళ్ళి అనగానే వాళ్ళు ఎలా అన్నా ఉండనివ్వండి, వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు నచ్చారు. డబ్బు పరంగా నచ్చి ఉండొచ్చు, స్థాయి పరంగా నచ్చి ఉండొచ్చు, కలర్ పరంగా నచ్చి ఉండొచ్చు, ఒకళ్ళ ఆకారం ఒకళ్ళకి నచ్చి ఉండొచ్చు. ఏదైనా నేను చెప్పిన ఈ 4 ఏదైనా వాళ్ళకి నచ్చిందండి. నీకెందుకు దోల? నీకెందుకు దురద? అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. వ్యవస్థను నాశనం చేయటం లేదు. అబ్బా, దీన్ని ఇంత విపరీతంగా చూపించేటటువంటి ఈ తమ్మునేల్స్ పెట్టేటోళ్ళు, తర్వాత ఇంకా కామెంట్లు పెట్టేటోళ్ళు అందరూ వ్యవస్థను నాశనం చేసేటటువంటి విషయాలు కోకొల్లలు జరుగుతున్నాయి. వాటి మీద మాట్లాడమని చెప్పండి. ఎక్కడికి పోతాయి ఈ బుర్రలన్నీ? ఎక్కడికి పోతాయి ఈ మేధావులందరూ? ఎక్కడికి పోతారు ఈ మహా క్రిటిక్స్ అందరూ? ఎక్కడికి పోతారండి? ఇవాళ పబ్జీల పేరుతోటి వాటితోటి యూత్ నాశనం అవుతుంది. పిల్లల పేరెంట్స్ని పీకల కోసం చంపేస్తున్నారు, పైనుంచి కిందకు తోస్తున్నారు, వాళ్ళకు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏమవుతుందో చూడమని చెప్పండి. చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లో పోర్న్ వీడియోస్ విచ్చలవిడితనంగా వచ్చి 8th class నుంచే పిల్లలు దారి తప్పుతున్నారు. వాటి మీద మాట్లాడమని చెప్పండి. అట్లాగే గుడ్డలోడ తీసుకొని నీ ఇంట్లోకి, నీ నట్టింట్లోకి ఎవడెవడో ఫోటోలు పెట్టేసుకొని నన్ను చూడండి అహో అని చెప్పేసి అని వ్యవస్థని నాశనం చేస్తున్నాడు. దాని గురించి మాట్లాడండి, దాని గురించి రచ్చ చెయ్యండి. వాటి గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు నాగరాజు గారు? ఎందుకు ఈ ఒక్క విషయంలోనే, ఇలాంటి విషయాల్లోనే గొంతులు ఎందుకు లెగుస్తున్నాయండి? ఆ విషయాల్లో ఎందుకు లేవండి గొంతులు వేళే? అంటే ఎవడు బాగుపడుతున్నా ఈడు ఓరవలేడు. నాశనం చేసేవాడు ఎవడైనా ఉంటే వాడికి జై అంటాడు అనమాట. ఎవడి వ్యక్తిగత విషయం వాడిదండి. మీరన్నట్టు డబ్బే నచ్చింది సార్, చేసుకున్నారు. నేను ఈ కామెంట్ పెట్టే ప్రతి ఒక్క వెధవని అడుగుతాను. ఎందుకంటే నాకు వాళ్ళని చుట్టాలు కాదు, పెళ్లి చేసుకున్న వాళ్ళు నాకేం చుట్టాలు కాదండి. కానీ ఒక మానవత్వం అనేది ఉంది. చేసుకున్నారు, వాళ్ళ వ్యక్తిగత జీవితము ఆశీర్వదించు, బాగుండాలి. వాళ్ళు స్వార్థంతో ఒకళ్ళకొకళ్ళు చేసుకున్నా కలకాలం హాయిగా వివాహ వ్యవస్థని కాపాడాలి అనేటటువంటి ఒక దృక్పథంతో నీ ఎఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వు. బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, నిండు నూరేళ్ళు ఇలాగే అండర్స్టాండింగ్ తోటి హాయిగా ఉండండి, ప్రేమతో ఉండండి. కొన్ని కామెంట్స్ నేను కూడా చూశాను, చాలా చక్కగా పెట్టారు చాలామంది. వాళ్ళకి నచ్చారు, బాగుంది, మీకెందుకు అని. ఇంకా కొంతమంది పెట్టారు, సరే దేని గురించి అయినా సరే మీ ఇద్దరు బాగుండాలి అని అన్నారు. అది అండి సంస్కారము అంటారు దాన్ని.
అర్థమైందా సార్? ఈ సంస్కారం లేకుండా ఈ కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్క పెద్ద మనిషిని నేను అడుగుతాను, ఆడదైతే భర్తని, మగవాడైతే భార్యని, మీ ఇద్దరు కలిసి అద్దంలో నుంచొని చూసుకోండి. మేడ్ ఫర్ ఈచ్ అదరా? అప్సరసలా? లేకపోతే గంధర్వులా? నీ భర్తల గంధర్వులు, మీ భార్యలు అప్సరసలా? కాదు కదా. మీలో లోపాలు లేవా? ఇంకొక విషయం అండి, మధ్యతరగతి వాడు కాదు సార్, కూలి పని చేసుకునేవాడు కూడా తన భాగస్వామి ఎవరు వస్తున్నారు అని అంటే కాస్త డబ్బు ఉన్నదే రావాలి, 4 డబ్బులు ఉన్నదే చూసుకోవాలి. ఎందుకు? ఆసరా. జీవితానికి ద మోస్ట్ ప్రయారిటీ ఈజ్ మనీ. ఈ రోజుల్లో దానికే అందరూ చూసుకుంటారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరూ అతను ఎంత ప్యాకేజ్ తెచ్చుకుంటున్నాడో అంతే ప్యాకేజ్ ఎదుటి అమ్మాయికి ఉండాలని చెప్పేసి అని కోరుకునే వాళ్ళు లేరా? అలాగే అమ్మాయి కూడా తనకంటే ఎక్కువ ప్యాకేజ్ వచ్చే మగాడినే కోరుకుంటుంది, కానీ తక్కువ ప్యాకేజ్ వస్తే చాలే, నాకు మొగుడు దొరికితే చాలే, అందంగా ఉంటే చాలే అని చెప్పేసి ఏమన్నా కోరుకుంటున్నారా? ప్రయారిటీ డబ్బుకి ఇవ్వట్లేదా? ప్రతి పెళ్లిలోనూ కట్నం అనేది ఎందుకు ఉపయోగపడుతుందండి? ముందు దాన్ని రూపుమాపి ఇక్కడ డబ్బు కోసం అమ్మాయి పెళ్లి చేసుకుందో, అతను అందం కోసం పెళ్లి చేసుకున్నాడు అనేటటువంటి కామెంట్లు పెట్టడం మానేయండి. ఒక సామాజిక రుగ్మతల జోలికి వెళ్ళండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఎక్కడైనా డబ్బే ప్రధానం నాగరాజు గారు. ఈరోజు ఆ డబ్బు ఆమెకి నచ్చిందో, ఆమె అందం అతనికి నచ్చింది, ఇచ్చి పుచ్చుకున్నారు. మధ్యలో నీకు నాకెందుకు, నాకు అర్థం కాక అడుగుతాను. నీ ఇంటిగా ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిన్నేమన్నా నువ్వు వీడియో చూస్తున్నావు నీ ఇంటి మీద ఏమన్నా రైడ్ చేశారా? రైడ్ చేస్తే వాళ్ళ ఇంటి మీద రైడ్ చేస్తారు. ఆళ్ళు పడాలి బాధ, నీకు దేనికి బాధ? ఈర్ష్య మనసులో. నాకు లేనటువంటి ఐశ్వర్యమో అవతల దానికి వచ్చింది, నా ఇంట్లో నా భార్యకి లేనటువంటి అందమో, నాకు దొరకనటువంటి అందమో అతనికి దొరికింది. ఇక్కడ కేవలము వాళ్ళు వెనక ఇమ్మీడియట్గా ఏం చూస్తున్నారు, ఏం వెతుకుతున్నారు? వాళ్ళ సుఖాన్ని వీళ్ళు కాంక్షించట్లేదు, వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించట్లేదు. చూసేదేంటి? ఈర్ష, అసూయ, ద్వేషము. ఆ ఈర్ష, అసూయ, ద్వేషమే ఈ కామెంట్స్ రూపంలో వస్తుంది. మీకేం పోయింది నాగరాజు గారు? ఇంకొక విషయం చెప్తున్నానండి, ఎన్ని పెళ్ళిళ్ళు, కొన్ని వేల పెళ్ళిళ్ళు, లక్షల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి సంవత్సరానికి వచ్చేసరికి. తీయండి ఆ ఫోటోలన్నీ, తీయండి. సంస్కారవంతంగా పెళ్ళిళ్ళు చేసుకున్న ఫోటోలన్నీ తీయండి. ఎవరికి బాడీ షేమింగ్ చేయటం మొదలు పెట్టినారు కదా మీరు, కోకొల్లలు దొరుకుతాయి మీకు చూసేటండి. అక్కడ కూడా రిచ్ పీపుల్ ఉన్నారు, అక్కడ కూడా ఏమీ లేని వాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. ఆ ఇష్టపడటంలో అతను ధనవంతుడు అవ్వచ్చు, ఈ అమ్మాయి అందగత్తె అవ్వచ్చు. అతను అనాకారి అవ్వచ్చు, ఈ అమ్మాయి అందగత్తె అవ్వచ్చు. అతను పేదవాడు అవ్వచ్చు, ఈ అమ్మాయి రిచ్ అవ్వచ్చు. లేదా ఈ అమ్మాయి అనాకారి అవ్వచ్చు, అతను రిచ్ పర్సన్ అవ్వచ్చు. తెలుసా మీకు ఆ సంగతి? దేనికోసము మాట్లాడుతున్నారు మీరు? దేనికి కామెంట్స్ చేస్తున్నారు మీరు? ఎక్కడ స్పందించాలో తెలియదో ఈ మానసిక రుగ్మతలు అంటారు నాగరాజు గారు. ఇవన్నీ కూడాను ఎవడకాడో ఇంకొకటి వ్యక్తిగత జీవితం మీద మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడానికి మానవత్వం లేదా, సంస్కారం లేదా ఇక్కడ ఎవరికీను? పెళ్ళంటే అది 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారంటే చేసుకున్న వాళ్ళందరినీ హీరోలని భుజాలకి ఎక్కించుకొని ఊరేగుతున్నారు వీళ్ళందరూ. సామాన్యమైన వాళ్ళు చేసుకోకూడదా? వాళ్ళని అడిగే దమ్ము ధైర్యం వీళ్ళకుందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవతల బారేస్తున్నారు. వాళ్ళకొక న్యాయము, వీళ్ళకొక న్యాయమా? సమాజంలో న్యాయం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒకే విధంగా వర్తిస్తుందండి. వాళ్ళు ఎంత క్షోభపడతారండి? వాళ్ళు స్వార్థంతో చేసుకున్నారు. చేసుకుంటే కలిసి ఉంటే ఏమో మనసులు కలిసి ఉండి రేపొద్దున హ్యాపీగా ఉండొచ్చు. లేదు, వాళ్ళు అనుభవిస్తారండి వచ్చే నష్టాన్ని. నువ్వే ముందెందుకు మాట్లాడుతున్నావు? నీకేమన్నా వచ్చి చెప్పారా? ఆ అమ్మాయి వచ్చి చెప్పిందా నేను డబ్బు చూసి చేసుకున్నానని? లేకపోతే అతను వచ్చి చెప్పాడా అందగత్తె అని చెప్పేసని? ఏమంటే ఒక్క మాట చెప్తున్నాను నాగరాజు గారు, ఒక ఆడది ఎంత డబ్బు అవసరమైనా సరే అంత వీళ్ళు ట్రోల్ చేసేటటువంటి వ్యక్తిని అంత మనసు చంపుకొని చేసుకోదు. ఎక్కడో ఇక్కడ ఆ వ్యక్తి మీద ఏదో ఒక గౌరవం, ఏదో ఒక ప్రేమ, ఏదో ఒక ఆసరా, లేదా ఏదో ఒక భరోసా అమ్మాయికి కనిపిస్తేనే చేసుకుంటుంది. ఇక్కడ ఒక్క విషయమో, ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోతున్నారు వీళ్ళు. అతను హీజ్ ఎ ప్రొడ్యూసర్ అండి, ఆ అమ్మాయి ఆర్టిస్ట్ అండి. ఆ అమ్మాయికి డబ్బే కావాలి అని అంటే సహజీవనం చేయొచ్చుగా. ఇవాళ రేపట్లో సహజీవనం చేసినా కూడా కోర్టుకి ఏమి ఇవ్వాలో భార్యతో సమానంగా అన్నీ ఇస్తుంది. ఆవిడకి అన్నీ చెందుతాయి రేపొద్దున. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం అండి, ఇన్ని ట్రోల్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సమాజంలో డిక్లేర్ చేసుకోవాలి, చుప్చాప్గా గప్చుప్గా చేసేసుకోవచ్చు డబ్బే ప్రధానమైతే. కానీ ఇక్కడ వాళ్ళు అందరి ఆశీర్వాదంతో కలిసి జీవించాలనుకొని పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్ళికి ఎందుకు ఆశీర్వాదం ఇచ్చే సంస్కారం మనకెందుకు లేదండి? ఈ విమర్శలు చేసే కుసంస్కారులు అందరూ ఎక్కడి నుంచి ఊడిపడుతున్నారు నాగరాజు గారు? వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ కుసంస్కారం అంతా? పెళ్ళి అనగానే అది ఏదైనా కానీ మనం ఆశీర్వదించి వస్తాం. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, అన్నారు కదా మీరు,
ఓర్వలేనితనం అని. ఓర్వలేనితనమే, ఖచ్చితంగా ఓర్వలేనితనమే. నేను ఇందాక మాట్లాడాను కదా, ఒక సెలబ్రిటీస్ ఒక సింగర్ ఆవిడ మ్యారేజ్ చేసుకున్నది అని అంటే అసలు జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే వీళ్ళు 6 నెలల కల్లా 3 నెలల కల్లా అబ్బా వీళ్ళ గురించి ఇంకొక వార్త వింటామన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా హాయిగా సంసారం చేసుకుంటుంటే ఈలోపు ఏం దొరుకుతుందా వాళ్ళ మీద అగైనెస్ట్గా రాసేద్దాం, ఏం దొరుకుతుందా వాళ్ళ మీద మామూలుగా చెలరేగిపోదాం అని చెప్పేసి అని సంబంధం లేని ట్యాగ్లన్నీ పెట్టుకొని ఈ రోజుకి రాస్తున్నారు. శవాల మీద పేలాలు ఏరుకొని తినే ఈ రకాలని ఏమందామండి మనం? ఏం మాట్లాడాలండి మనము? సిఎస్ వాళ్ళు స్వార్థంతో పెళ్లి చేసుకున్నారు, నీదేం పోయింది? చూస్తే చూడు, లేకపోతే లేదు. ఏం అవసరం ఉంది? సమాజాన్ని భ్రష్టు పట్టించేటటువంటి చీడ పురుగులు చాలామంది ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని విమర్శించండి అయ్యా. ఆడపిల్లల్ని నాశనం చేసేటటువంటి యూత్లో ఎన్నో 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 మానసిక రుగ్మతలు ఉన్నాయి. మీకు చేతనైతే వాటిని బాగు చేయండి అయ్యా. ఇవాళ సమాజంలో విడాకులు డివోర్స్ కేసులు భయంకరంగా ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? మీలాంటి వెధవలే విడిపోండ్రా అని పెళ్ళిళ్ళు చేస్తున్నారు, అందుకే విడిపోతున్నారు. సమాజం అంటే ఏంటి, దాంపత్యం అంటే ఏంటి? నాగరాజు గారు దీన్ని ఇంకొక కోణంలో మనం చూడలేమా? వాళ్ళిద్దరు జంటని చూసిన తర్వాత పెళ్ళి అంటే ఆకారాలకి వ్యవహారాలకి విలువనిచ్చేటటువంటిది కాదు. ఒక మనసు ఉండాలి, ఒక భరోసా ఉండాలి. వీళ్ళని చూసి ఆదర్శవంతమైనటువంటి జంట అని మనం ఎందుకు పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నాం? ఆ సంస్కారం మనలో ఎందుకు లేదండి? ప్రతి ఒక్కడికి, ప్రతి ఒక్క అమ్మకి ఆవిడ 25,000 సంపాదించినా 25 లక్షలు సంపాదించే మొగుడు కావాలి, ఫ్లైట్లు ఎక్కించి తిరిగిచ్చే మొగుడు కావాలి ఇవాళ రేపట్లో. ప్రతి ఒక్కవాడికి వీడు సంపాదించేది 25,000 వచ్చేది లక్షల లక్షల కోట్ల కట్నం తీసుకొని వచ్చి వీడు మట్టసంగా కూర్చుంటే వీడికి అన్ని కింద నుంచి పైదాకా బంగారం తొడుగులు దొరకాలి. మీలోనే ఇన్ని ఉంటే వేరే వాళ్ళలో ఉండద్దా అండి? ఇలాంటి వ్యవహారం ఉన్నటువంటి చోట్ల ఇవాళ వివాహ వ్యవస్థ భయంకరంగా బెటలు వారుతుంటే బాగుండాలి అని కోరుకోవాల్సింది పోయి విడిపోవాలని ఆశీర్వదించే ఈ కుక్కల్ని ఏమనాలండి? నాకు అర్థం కాక అడుగుతాను. ఏం మాట్లాడతాం? నేను నిజంగా మార్నింగ్ చూసి నేను పెద్దగా పట్టించుకోను యాక్చువల్గా. కానీ ఎందుకు పట్టించుకున్నాను అని అంటే నా పని అదేనండి, ఇద్దరిని కలపటం, సంసారాలు విడిపోకూడదని చెప్పేసి నా బాధ. విడిపోయిన వాళ్ళని ఏ విధంగా మళ్ళీ తిరిగి కలపాలా అనేటటువంటి ఆలోచనలో ఇటువంటి విషయంలో శుభమాని పెళ్లి చేసుకుంటే విడిపోండ్రా అని చెప్పేసి అని విడిపోతారా అని చెప్పేసి అని వెకిలితనం అంటారు ఆ కామెంట్స్ చేసే వాళ్ళకి. నేను చెప్తున్నా, మీలో ఉన్న కుసంస్కారము వెకిలితనాన్ని మీరు అక్కడ పెడుతున్నారయ్యా. నేను ఒక్క మాట చెప్తున్నా, ఒక్క ఆశీర్వాదం ఇచ్చి చూడండి. మీ జీవితంలో ఏ లోటు మీకుందో అది మీకు ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఇస్తాడు మీకు. నువ్వు నీ యొక్క సంపదని నేను ఎంజాయ్ చేయాలి నాగరాజు గారు. ఎంజాయ్ చేయడం అంటే నీ కారు నేను వాడుకోవడమో, నీ బిల్డింగ్లో నేను ఉండడమో, నీ డబ్బును నీ క్రెడిట్ కార్డులు నేను గీక్కుని ఎంజాయ్ చేయడమో కాదు. నీవు ఏదైతే ఎంజాయ్ చేస్తున్నావో దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. నాగరాజ్ బెంచ్ కార్ కొన్నాడు, వా ఎంత బాగుంది, బెంచ్ కార్లో ఎంత హ్యాపీగా తిరుగుతున్నాడని ఒక ఆశీర్వాదం నీకు ఇస్తే విశ్వం ఏమనుకుంటుంది? తనకి ఇలాంటి జీవితాన్ని ఇష్టము, తను ఇష్టపడుతుంది, తను ప్లెజెంట్గా ఉంటుంది, ఇది ఇచ్చేద్దాం. ఆ ఆశీర్వాదం ఏదో ఇచ్చేసండి ఇప్పుడు. తదాస్తు. ఎందుకంటే నువ్వు కొంటే నాకు అప్పుడప్పుడు ఇస్తావు కదా, అందుకని మనస్ఫూర్తిగా కోరుకుంటాను బెంచ్ కార్ తొందరగా కొను. నాకు కార్ లేదు, ముందు అర్జెంట్గా మొన్న అనుకున్నాను కారు అర్జెంట్గా కొనేసేయాలని చెప్పేసి అని. ఎందుకంటే ఒక థాట్ నాకు వచ్చిన తర్వాత నేను ఇంకా ఆగను అది. అందుకని తొందరగా నువ్వు బెంచ్ కార్ కొన్నావు అనుకో, నేను మామూలు కారు కొంటా, అది కావాల్సినప్పుడు అది నేను తీసుకుంటే ఈ కారు నీకు ఇస్తాను. కాబట్టి ఆశీర్వాదం అనేది ఎంత ఎదుటివాడికి ఎంత బలాన్ని ఇస్తుందో, అది ఎంత వాడి జీవితాన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా ఇస్తుందో నీ జీవితానికి నీకు కూడా ఇస్తుంది. సమాజం బాగుపడాలని కోరుకోండిరా నాయన. ఓ అమ్మ, ఆ అమ్మకి ఏదో పట్టింది కదా, అదృష్టం పట్టింది కదా అని కింద ఊరికి మెసేజ్లు పెట్టమాకండి. మీ జీవితంలో మీరేం కోల్పోయారో ఇంకొక ఆడదానికి దక్కింది అని ఆశీర్వదించండి. అలాగే ఒరే అయ్యల్లారా, మీ జీవితంలో అంత అందమైనటువంటి ఆడద రాలేదు కదా అని చెప్పి కుళ్ళిపోయినటువంటి ఆ కడుపుని ఎందుకు కొల్లబెట్టుకొని గబ్బు కొట్టించుకుంటారో ఆశీర్వదించండి. ఒరే హ్యాపీగా చూసుకోరా అమ్మాయిని, ఇంత అద్భుతమైన అమ్మాయి నీకు వచ్చింది, చక్కగా చూసుకోరా అని ఆశీర్వాదం ఇవ్వండి. మీరు జీవితంలో మీకు ఇంకొక అదృష్టం భగవంతుడు డెఫినెట్గా ఇస్తాడు. పెళ్ళిళ్ళు ఇక్కడ జరగవు నాగరాజు గారు, అక్కడ జరుగుతాయి. ఆల్రెడీ డిసైడ్ చేసుకొని వస్తారు. విడిపోవాలా కలిసి ఉండాలా అనేది కూడా అక్కడే డిసైడ్ అవుతుంది నాగరాజు గారు, నువ్వు నేను చెప్తే కాదు. కానీ అఫర్మేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. కాబట్టి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.